నమస్తే అండి. మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న 19th గ్రాండ్ నర్సింగ్ వచ్చేసిందండి. జనవరి 22 నుంచి 26 వరకు జరుగుతుంది. అయితే ఇది వచ్చేసి మనకి హెచ్ఎండిఏ గ్రౌండ్ లో జరుగుతుందండి. ఐమాక్స్ పక్కన మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక్క రోజు ముందే వచ్చి ఇక్కడ అప్డేట్ ఇద్దామనేసి వచ్చానండి. అసలు ఏమేమి వచ్చాయి, ఏంటి, కొత్త వెరైటీస్ ఏంటో ఈ వీడియోలో మనం కంప్లీట్ గా తెలుసుకుందామండి. మీరు కూడా నాతో పాటు ఒక్కసారి చూడండి. ఈ స్టాల్ వచ్చేసి B13, 14, 15 అండి. ఇందులో చూడండి రుద్రాక్ష మొక్క ఎంత పెద్దగా ఉన్నాయో, బర్డ్స్ చూడండి ఎలా ఉన్నాయో. అసలు దీన్ని చూస్తుంటేనే చూడాలనిపించిందండి. ఈ స్టాల్లో ఇంకొక కొత్త వెరైటీ ఏంటంటే చైనీస్ ఆరెంజ్ అండి. ఇది మన డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా మంచి యూస్ఫుల్ అని అంటూ ఉంటారు ఫ్రూట్. హైడ్రేంజెస్ కూడా చాలా కలర్స్ ఉన్నాయండి. చిన్నవి పెద్దవి మొక్కలు ఉన్నాయి. అలానే మనకి రోజెస్ కూడా చాలా కలర్స్ ఉన్నాయండి. 100+ కలర్స్ ఉన్నాయి. ఇప్పుడే అన్ప్యాకింగ్ చేస్తున్నారండి. క్యాక్టస్, సక్లెంట్స్ చూడండి ఇక్కడ ఎంత బాగుందో. అసలు చూస్తుంటే ఎంత సంతోషంగా ఉందో. క్యాక్టస్ లో ఒక వెరైటీ అండి, ఒక వెరైటీ ఆఫ్ హ్యాంగింగ్ అండి. దీనికి ఫ్లవరింగ్ కూడా ఉంది. స్టాల్ నెంబర్ వచ్చేసి A45, 46 లో ఉన్నానండి. ఇక్కడ కలెక్షన్ చూస్తుంటే అసలు వెళ్ళాలనిపించట్లేదు. చూడండి ఎంత బాగున్నాయో. ఎజీలియా అంట అండి దీని పేరు. దీనిలో చిన్న మొక్కలు ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. అలానే మనకి వెరిగేటెడ్ జేడ్ అండి ఇది. దానికి లీఫే ఫ్లవర్ లాగా ఉంటుంది. చాలా బాగుంటుందండి దీంట్లో. అలానే కెమేలియాలో మనకి పింక్ వచ్చిందండి. ఇది వెరిగేటెడ్ పారిజాత మొక్క అండి. ఇప్పుడే బర్డ్స్ తో ఉంది, చాలా బాగుంది. అలానే మనకి బ్లూబెర్రీ అండి, ఫ్రూట్ తో ఉంది చూడండి. ఫ్లవరింగ్ అండ్ ఫ్రూట్ ఉంది. ఎంత డిఫరెంట్ గా ఉందో మొక్క. అలానే ఇక్కడ ఒక చిన్న మొక్క అండి, కాకపోతే ఆ ఫ్లవర్స్ లలో స్మెల్ ఉంది. చాలా బాగుందండి. ఇది క్యాక్టస్ అండి. క్యాక్టస్ కి చూడండి ఎంత అందంగా ఫ్లవరింగ్ ఉందో. ఇందులో దాదాపుగా ఒక 3 కలర్స్ ఉన్నాయండి, ఆరెంజ్, పింక్. మనం వైజంతి మాలని చూస్తూనే ఉంటామండి, కానీ మొక్కను ఎప్పుడు చూడలేదు కదా. అయితే ఇదే అండి వైజంతి మాల మొక్క. వైజంతి మాలలోకి వచ్చే అవి పూసలు కూడా దీనికి ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. అక్కడ కూడా ఉంది చూడండి బ్లాక్ కలర్ లో. ఈ మొక్క చూడండి, దీన్ని కోబ్రా ఫన్ అంటారంట. డిఫరెంట్ గా ఉన్నాయి కదండి లీవ్స్ అన్ని కూడా. ఇందులో ఫన్ లో చాలా వెరైటీస్ ఉన్నాయి. అలానే మనకి పీస్ లిల్లీ కూడా ఇట్లా వెరిగేటెడ్ లో వస్తుందండి. అంటే న్యూయాన్ అంటారు కదా, ఆ టైప్ లో వస్తుంది. అక్కడ ఉంది చూడండి, కనిపిస్తుందా మీకు? ఇవి బిగ్ సైజ్ పీస్ లిల్లీ ప్లాంట్స్ అండి. ఇవన్నీ కూడా అందులో చిన్న లీఫ్ కూడా ఉన్నాయి. చిన్న లీఫ్, చిన్న ఫ్లవర్, పెద్ద లీఫ్, పెద్ద ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇది గోల్డ్ చైన్ అండి. ప్లాంట్ పేరు వచ్చేసి చూడండి ఎంత బాగున్నాయో. ఇవి వచ్చేసి ఫ్లవర్స్ వచ్చేసి గోల్డ్ చైన్ లాగా మనకి కనిపిస్తూ ఉంటుందండి. అందుకే దీని పేరు వచ్చేసి అది అని చెప్పారు. అది వచ్చేసి ల్యాంటన్ మందారం అండి, కానీ లీవ్స్ వచ్చేసి మనకి వెరిగేటెడ్ లో వచ్చాయి. ఈసారి కొంచెం డిఫరెంట్ ప్లాంట్ అని చెప్పుకోవచ్చు మనం. అది ఈ ప్లాంట్ వచ్చేసి దీని పేరు మనకి మిక్కీ మౌజ్ అంట అండి. ఫ్లవర్ చూడండి మీకు అలానే అనిపిస్తుందా? అయితే దీని స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు రెడ్ కలర్ ఉంది కదండి, రేపు ఉదయం వరకు ఇది ఎల్లో కలర్ లోకి మారుతుందంట. మొక్క మాత్రం చాలా పెద్ద మొక్క అండి. ఫ్లవరింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఫ్లీట్ ఇండోర్ అంట అండి. దీని పేరు వచ్చేసి డ్రైకీన్ అంట. నేను ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ చేస్తున్నానా లేదా అనేది కూడా తెలియదు. కాకపోతే మీకు తెలిసి ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి. ఎంత బాగుందో మొక్క. అయితే ఇక్కడ ఏంటంటే మీకు ఈ మొక్క స్పెషాలిటీ, ఈ బ్రాంచ్ మనం ఇక్కడ కట్ చేసి ఇక్కడ నుంచి మనకి స్టెమ్స్ అనేవి వస్తాయండి. దాని వల్లనే ఇది ఇంత లుక్ వస్తుంది ప్లాంట్ కి. ఇది మనీ ప్లాంట్ అండి. నా చెయ్యి కంటే డబుల్ గా ఉంది లీఫ్. ఇది బ్రహ్మకమలం మొక్క అండి. ఇది నైట్ బ్లూమర్ అంట. ఒక 1 hour లో ఇది పూస్తుందని చెప్తున్నారు. మినీ కదంబం మొక్కలండి. చూడండి ఇవి బడ్స్ తో ఉన్నాయి. ఇవన్నీ కూడా బడ్సే అండి. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా బడ్సే, మినీ కదంబం మొక్కలు. ఇప్పుడే బండ్లో నుంచి అన్ని దించుతున్నారండి, అన్లోడ్ చేస్తున్నారు. అయితే కొంచెం సౌండ్స్ వస్తున్నాయండి, కాబట్టి కొంచెం ప్లీజ్ అండి అడ్జస్ట్ అయ్యి ఈ వీడియో కంప్లీట్ గా చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను C12, 13 లో ఉన్నానండి. ఇక్కడ కంప్లీట్ గా మనకి చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు మినీచర్స్ ఉంటాయండి. మన ఇంటిని డెకరేట్ చేసుకోవడానికి చాలా కలెక్షన్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడికి మీకు ఒక మంచి ఐటమ్ చూపిస్తాను. ఎంత బాగుందో చూడండి, ఎంత బాగున్నాయి, ఎంత అందంగా ఉన్నాయో. గోల్డ్ ఫినిషింగ్, మ్యాట్ ఫినిషింగ్ లో వచ్చేసి. అలానే ఇక్కడ మనకి బర్డ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఒక సెట్ లాగా, అంటే ఒక ఫ్యామిలీ మొత్తం కూర్చున్నట్టుగా చాలా కలెక్షన్ ఉంటుందండి ఇక్కడ ఈ స్టాల్లో మనకి. అలానే ఈ స్టాల్లో మనకు వచ్చేసి బోన్సాయి కూడా చాలా ఉంటుందండి కలెక్షన్. అవి కూడా చూద్దాం. అందంగా ఉన్నాయో. ఇవన్నీ కూడా బోన్సాయి ఆర్టిస్ట్ చేశారండి. మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ ఈ బోన్సాయిలన్నీ కూడా వారే ప్రిపేర్ చేస్తారండి. అయితే వారిని కొంచెం మనం మోటివేట్ చేసేటట్టు, వారికి సపోర్ట్ చేసేటట్టు మనం ఈ స్టాల్కి వచ్చేసి మనం బోన్సాయి తీసుకున్నాం అనుకోండి. అలానే మన ఛానల్ పేరు చెప్తే మనకి 10% మనకి డిస్కౌంట్ ఇస్తారండి. అదే మీరు 2000కి పైగా చేస్తే 15% ఇస్తారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ
స్టాల్కి వచ్చి ఒకసారి తీసుకోండి. మన గార్డెన్ ఇంకా అందంగా చేసుకోవడానికి ఇలా క్రెయిన్స్ లాగా మొత్తం సెటప్ చేసి పెట్టారండి. చూడండి ఎంత బాగున్నాయి, చాలా ఉన్నాయి ఇంకా మోడల్స్ కూడా. ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి, చాలా మందికి మొక్కలు పెంచాలన్న కోరిక ఉంటుంది, కాకపోతే మనం మొక్కలు తీసుకొస్తాము అవి సర్వైవ్ అవ్వవు, అవి చనిపోతూ ఉంటాయి. అందుకే మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా నేనే వస్తానండి, ఆ ప్లేస్ ని విజిట్ చేస్తాను. అక్కడ మీకు ఏ మొక్కలు అయితే సర్వైవ్ అవుతాయో ఆ మొక్కలతో అక్కడ ఆ ఏరియాని మేము మేక్ ఓవర్ చేస్తానండి నేను. అయితే మీకు ఇదొక్కటే కాదండి, మీకు టెర్రస్ కానివ్వండి, బాల్కనీస్, అలానే మీకు ఆఫీస్, హాస్పిటల్స్, స్కూల్స్ ప్రతిదీ కూడా నేను మేక్ ఓవర్ చేస్తానండి. కాబట్టి మీరు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే పక్కన వాట్సాప్ నెంబర్ వస్తుందండి, ఒక్కసారి మెసేజ్ చేయండి. స్టాల్ నెంబర్ వచ్చేసి 678లో ఉన్నానండి. ఎంత క్యూట్గా ఉన్నాయో క్యాక్టస్ అండి, ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో చూడండి, పర్పుల్ కలర్ ఫ్లవర్స్. అలానే మనకి సక్లెంట్స్ ఉన్నాయి, కంప్లీట్గా సక్లెంట్స్ ఉంటాయండి. అలానే మనకి టోపియారీస్ అంటారు కదా, ఒకే పార్ట్లో మనకి మొత్తం ప్లాంట్స్ సెటప్ చేసి కూడా ఉన్నాయండి. ఎవరికైనా ప్లాంట్స్ మీరు గిఫ్ట్ చేయాలి అనుకుంటే ఇలా తీసుకోవచ్చండి. ఒకే పార్ట్లో మనకి ఇన్ని మొక్కలు పెట్టేసి వాళ్ళు సెటప్ చేసి ఇస్తున్నారు. అలానే ఈ స్టాల్లో మనకి చాలా మంది మనల్ని అడిగే మొక్క అండి ఎయిర్ ప్లాంట్. జస్ట్ మనం హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ రూట్స్ వస్తాయండి, దీనికి వీక్లీ ట్వైస్ మనం స్ప్రే చేయాలండి వాటర్. అలానే ఈ స్టాల్లో మనకి ఎడీనియమ్స్ కూడా ఉన్నాయండి. అలానే మనకి రోజెస్, నెక్స్ట్ సీజన్కి మనకి మల్లెలు కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా పంచోటియా అంట అండి. ఇందులో దాదాపుగా 4 కలర్స్ ఉన్నాయి, చూడండి ఎలా ఉందో. ఇది లీఫే అండి, ఫ్లవర్ కాదు. జస్ట్ 5 to 6 months ఉంటుంది, తర్వాత మళ్ళీ గ్రీన్ కలర్ కి వస్తుందండి. ఇవన్నీ కూడా అంతే, ఇవన్నీ కూడా కలోంజీస్ అండి. చూడండి ఇక్కడ బేబీ పింక్ కలర్ కూడా ఉంది. ఈ రోజ్ చూడండి ఎంత బాగుందో, పర్పుల్ కలర్ అండి, ఇట్లా వెల్వెట్ లాగా ఉంది ఫ్లవర్. నమస్తే అండి, మొక్కల పైన ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వన్ స్టాప్ ఆల్ సొల్యూషన్ లాగా మన ఛానల్లో ప్రతి 15 రోజులకు ఒకసారి లైవ్ జరుగుతుంది. ఆ లైవ్ లో మీ మొక్కలకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు నాతో మాట్లాడొచ్చు. లైవ్ తో పాటు మీరు నాకు వాట్సాప్ లో కూడా మెసేజ్ చేయొచ్చండి. మెసేజ్ చేస్తే ఫాస్ట్ గా మీకు అక్కడ సొల్యూషన్ చెప్పేస్తాను. అలానే వీడియో పెట్టగానే మీకు ఎర్లీ యాక్సెస్ దొరుకుతుందండి. ఇవన్నీ బెనిఫిట్స్ మీరు పొందాలి అంటే మీరు మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవాలండి. ఎంతో ఖర్చు అనుకునేరు లేదండి, గోరంత ఖర్చు కొండంత లాభం అండి. కాబట్టి మీరు ఇలా తీసుకుంటే నాకు ఒక చిన్న మోటివేషన్, ఇంకా క్వాలిటీ కంటెంట్ నేను తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. ఈ స్టాల్ వచ్చేసి A1 A2 అండి. ఇందులో కంప్లీట్ గా మనకి బోన్సాయి, అలానే సక్లెంట్స్ లో కూడా మనకి ఫ్లవరింగ్ వచ్చి ఉన్నాయండి. అలానే మనకి ఇక్కడ సిరామిక్ పాట్స్ ఉంటాయి, మినీచర్స్ ఉంటాయి, చాలా కలెక్షన్ ఉంటుందండి. సక్లెంట్స్ కి ఎంత మంచిగా ఫ్లవరింగ్ వచ్చాయో, ఎంత అందంగా ఉన్నాయో చూడండి. దాదాపుగా అన్నిటికీ ఫ్లవరింగ్ ఉందండి. సిరామిక్ లో ఎంత డిఫరెంట్ కలెక్షన్ ఉందో ఇక్కడ. ఇవన్నీ కూడా ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఇవి అన్ని కూడా మనకి బోన్సాయి అండి. స్టాల్ నెంబర్ వచ్చేసి B311 లో ఉన్నానండి నేను. ఇక్కడ అన్ని కూడా మనకి దేశీ విత్తనాలు ఉంటాయి. ఈ వెరైటీ కూడా ఈ స్టాల్ లో మనకి అవైలబుల్ గా ఉంటాయి. అలానే వీళ్ళు సాప్లింగ్స్ కూడా పెట్టారండి. వంగనారు ఉంది. ఇది క్యాబేజీయా క్యాలీఫ్లవరా? క్యాబేజీ, అలానే టమాటా. ఈ స్టాల్ నెంబర్ వచ్చేసి B2 అండి. B2లో మనకి 5 and 14 స్టాల్లో ఉన్నాను నేను. ఇక్కడ కంప్లీట్ గా ఇండోర్ సెక్షన్ అండి. ఇదంతా ఇండోర్ లో చాలా కలెక్షన్ ఉంటుంది మనకి. ఎగ్లోనిమాస్ కానివ్వండి, అలానే టేబుల్ పామ్స్, అంతూరియం, సక్లెంట్స్, అలానే మనకి ఎడీనియమ్స్, ఇవన్నీ కూడా ఈ స్టాల్స్ లో ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు నేను ఈ టైంకి వచ్చినప్పుడు అన్ని సెటప్ చేస్తూ ఉంటారు. ఈ మొక్క చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో. ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి, హ్యాంగింగ్ ప్లాంట్. ఈ స్టాల్లో మనకి ఆర్కిడ్స్ కూడా ఉన్నాయండి. ఒక 5-6 కలర్స్ ఉన్నాయి. అయితే రేపు మళ్ళీ మనము వస్తాము విత్ ప్రైస్ రేంజ్ తో పాటు మీకు ప్రతిదీ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తానండి. అయితే ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్.